హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి ఒక విషయాన్ని అయితే చెప్పబోతున్నాను. ఈ విషయం ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ట్రెండ్ కాలేదు. ఇంతకుముందు కూడా ఎవరికి తెలీదు. మీకు తెలియనటువంటి విషయాన్ని అయితే ఈరోజు మీ ముందటికి తీసుకురావడం జరుగుతుంది. వెల్కమ్ టు డే 4 వీడియో. డే 4 వీడియో తీయడానికి 3-4 డేస్ పట్టింది. ఎందుకనంటే ఒక మంచి కంటెంట్తో, మంచి వీడియోతో మీ అందరి ముందటికి రావాలని చెప్పి ఉద్దేశంతో ఈ 3-4 డేస్ అయితే నేనైతే ఆగడం జరిగింది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలా విషయం అయితే అర్థమైపోతుంది. ఇది చాలామంది తెలియనటువంటి, తెలుసుకోవాల్సినటువంటి వీడియో అనమాట. ఏంటి అని అంటే, సోషల్ మీడియా అప్డేట్స్ ప్రకారం ఒక సమాచారాన్ని అయితే మీ ముందరికైతే తీసుకురావడం జరిగింది. అదేంటి అంటే, మన వేములవాడ రాజన్న ఆలయం ఉంది కదా, సో దానికి సంబంధించిన చిన్న విషయం అనమాట. దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి మన వేములవాడ రాజన్న ఆలయం గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త ట్రెండ్ అవుతుంది. సో ఆ వార్త గురించే ఈ వీడియో అనమాట. అసలు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేటువంటి విషయాన్ని అయితే చాలామంది ఇప్పటికీ కూడా తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు. సో అది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అసలు ఏం చేయబోతున్నారు జూన్ 15 తర్వాత అనేటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని మీ ముందరికైతే తీసుకురావడం జరిగింది. అసలు జరుగుద్దా జరగదా అనేటువంటి విషయం కూడా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలా మీరు చూస్తే మీకు చాలా వరకు అయితే బెనిఫిట్స్ ఉంటాయి. ఆలోగా వచ్చి రాజన్న అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు. సో వెళ్దాము వీడియోలోకి. ఇక్కడ మీకు కొన్ని సన్నివేశాలు అయితే మీకు చూపెడతాను. సో ఇందులో ఏముందిలే అనుకునే వాళ్ళు ఇప్పుడే కట్ చేసుకోండి. సో తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు అయితే వీడియోను పూర్తిగా చూడండి. లెట్స్ వాచ్ వీడియో. ఇక్కడ నుంచి మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి అయితే మనకు వేములవాడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వేములవాడ బస్ స్టాండ్ నుంచి మనం అయితే వెళ్తున్నాం అన్నమాట. సో మీరు వెళ్ళే దారిలో చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లోనైతే మనకు మన బస్ స్టేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. బస్ స్టేషన్ నుంచి ఇక్కడ ఆటో స్టాండ్ అయితే మీకు కనిపిస్తుంది కదా. సో ఆటో స్టాండ్ ఉంది. ఆటో స్టాండ్ కాడికి వెళ్ళి మనం అయితే బయలుదేరుతున్నాము. ఇది వేములవాడకు వెళ్ళే వాళ్ళకు, చూసే వాళ్ళకు తెలియడం కోసం ఒక వీడియోని అయితే మనమైతే చేస్తున్నాము. డే 4లో ఈ వీడియో మీకు చూపెట్టేది, ఎందుకంటే అందరికీ అన్ని విషయాలు తెలియాలి కాబట్టి. ఇలా వెళ్తుంటే మనమైతే ప్రస్తుతం బ్రిడ్జి మీదకి అయితే రావడం జరిగింది. బ్రిడ్జ్ ఉంది. చాలామంది ఇక్కడ బ్రిడ్జి కాడ మీరు చూడొచ్చు, ఈ వాగు ఉన్నది కదా, దీన్ని అయితే మనం మూలవాగు అంటాము. సో చాలామంది అడుగుతున్నారు, ఇదేం వాగు అని అడుగుతుంటారు. వాళ్ళకి తెలియక దీన్ని అయితే మన దగ్గర వచ్చి మూలవాగు అని చెప్పి అంటాము. దాని తర్వాత వచ్చి వచ్చేటువంటి భక్తులు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, తెలియక ఇంకో మాట కూడా అంటున్నారు. అదేంటంటే పైన మీకు ఇట్లా డిజైన్ టైప్లో కనిపిస్తున్నాయి కదా, డిజైన్ టైప్లో ఇట్లా మన స్లాబ్, మన వీటిని ఏమంటారు, భీములు అవి. సో వాటిని కూడా చాలామంది అడుగుతున్నారు అన్నమాట అవేంటి అని. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొరట్ల బస్ స్టాండ్ సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రేట్గా వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి గుడి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం అయితే గుడివైపు అయితే రూట్ తీసుకోవాలి. గుడివైపు రూట్ తీసుకున్న తర్వాత మీరు చూడవచ్చు, వెనకాల అయితే ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. తర్వాత ఇప్పుడైతే మనం గుడివైపు వెళ్తున్నాము. గుడివైపు ముందుకు వెళ్తే రోడ్డు చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇక్కడైతే 4 బండ్లు వస్తే కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. సో అదలా పక్కనైతే వచ్చే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అదైతే మనకు స్పష్టంగా అడిగితే కనిపిస్తుంది. దాని తర్వాత మనం వెళ్తే ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది. దీనివల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయితే చెప్పచ్చు. నేను కూడా ఒక ఆటో డ్రైవర్నే కాబట్టి నాకు తెలుసు ఎలా ఇబ్బంది ఉంటుంది అనేది. నేను వెళ్తుంటే ముందటికెళ్ళి బండి పోతే వాళ్ళు చూడండి, ఎదురుగా మొత్తం ఏం చేస్తారంటే, ఎదురుగా మొత్తం అట్లా మొత్తం మెయిన్ రోడ్డు మీదనే బండ్లు తీసుకొచ్చి, మెయిన్ రోడ్డు మీదనే మొత్తం బండ్లు అనేటివి నడుపుతుంటారు. మొత్తం నట్టనాడి రోడ్డు మీదనే బండ్లు నడుపుతారు. చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే, మనం ఎంచుకున్నటువంటి ఫీల్డ్ ఆటో నడుపుడు కాబట్టి అందుకే మనం సైలెంట్గా చేసుకుంటూ పోవాలి. కొంతమంది మోరదో వాళ్ళు వీళ్ళు కోపానికి వచ్చే వాళ్ళు ఉంటే నిలబెట్టుకుంటారు, కానీ సో మనకు అలాంటి అవసరం లేదు కాబట్టి మనం క్షేమంగా రోజు వెళ్ళి రావాలి. సో ఎవరితో నిలబెట్టుకునే ఉద్దేశం మనకు లేదు. సో అదలా ఉంటే ప్రస్తుతం ఇది గుడి గురించి మనం మాట్లాడినట్టయితే కనుక, ఈ ఏరియాలో ఈ రోడ్ ఏదైతే కనిపిస్తుందో, ఈ రోడ్ను జూన్ 15 ఏదైతే ఉందో, జూన్ 15 నుంచి రోడ్డు నిర్మాణం అలాగే దేవస్థానం యొక్క నిర్మాణాన్ని చేసే అవకాశం ఉన్నట్టుగానైతే తెలియజేశారు. ఇది చాలా రోజుల కిందనే మనకు
అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ అప్డేటు గురించి చాలామంది చాలా రకాలుగా అంటున్నారు, మాట్లాడుతున్నారు వస్తుందా కదని. అంటే ఇప్పుడు రోజు లోకల్లో నేనైతే తిరుగుతుంటాను. సో నన్నైతే చాలామంది వచ్చే భక్తులు అడుగుతూ ఉంటారన్నమాట. గుడి ఎప్పుడు బంద్ చేస్తారు, గుడి ఎప్పుడు బంద్ చేస్తారు, బంద్ చేస్తారా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట. అయితే ఇక్కడ ఒకటి అయితే చెప్పచ్చు, మీకు స్పష్టంగా చెప్పచ్చు. గుడి అయితే జూన్ 15 నుంచి బంద్ చేస్తారని చెప్పి అయితే ఒక అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది. దీనికి గాను కొన్ని కోట్లు అయితే మంజూరు చేసినట్టుగా కూడా చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి మీరైతే చూస్తున్నారు, మనం దేవస్థానం యొక్క పెద్ద గేటు ముందటనైతే ఉన్నాము. పెద్ద గేటు మీరు చూస్తున్నారు. చాలామంది ఇప్పుడు ఆటోలు ఎక్కుతారు కదా ఫ్రెండ్స్, ఆటోలు ఎక్కేటోళ్ళు ఏం చేస్తారంటే ఈ ఒక గేటు అదైతే కమాన్ ఉందో కమాను చూసేదాకా కూడా ఆటో దిగరు. అమ్మ గిన్నె ఉందమ్మా పోరమ్మ అంటే కూడా ఆటో దిగరు. సో అలా వాళ్ళతోటి కొంచెం అది ఉంటుంది. అదే పక్కెడితే చూడండి, ఇక్కడ గుడి ముందరికి వచ్చినాం. మనం గుడి సైడ్లో వెళ్తున్నాం. గుడి సైడ్లో వెళ్తే అక్కడ కూడా స్పేస్ లేనే లేదు. అక్కడ కూడా మనకు పోవడానికి స్పేస్ లేదు. భక్తులు రోడ్డు మిన్నే, బండ్లు రోడ్డు మిన్నే, కార్లు రోడ్డు మిన్నే, ఆటోలు రోడ్డు మిన్నే, షాపులేమో బయట దాకా వస్తాయి, షాపులు వచ్చేసి బయట దాకా వస్తాయి. సో ఈ పరిస్థితి మనం చూస్తే ఒకసారి అబ్బా ఇలాంటి పరిస్థితిలో ఉన్నామా అనిపిస్తుంది. తర్వాత అక్కడ పైన సోడా బండ్లు, ఫ్రూట్ జ్యూస్ బండ్లు అన్నీ అక్కడే చూడండి, రోడ్డు మిన్నే జ్యూస్ బండ్లు. అటు పోతే మొత్తం గోడపొంటి కూడా మొత్తం దారుణం. అది షాపులు మొత్తం గోడపొంటి 2 గజాల జాగా నాపట్టుకొని షాపులు గోడపొంటి పెట్టారు. ఒక బండి పోతే ఇంకో బండికి పోవడానికి అయితే అక్కడ ఆ స్పేస్ లేదు. మీకైతే కళ్ళ ముందట కనిపిస్తుంది, స్పష్టంగా చూడవచ్చు. మీరు వెమ్లాడకు వచ్చి ఉంటే, రాకపోయి ఉంటే ఈ విషయం తెలుసుకోండి. ఆ ప్రస్తుతం వెనక పక్క గేట్ కాడికి పోదాం అనుకునేసరికి అక్కడ చూడవచ్చు మీరు గేట్ అయితే వేసిండు. అనేది దాన్ని ఏమంటారు, మన గేట్ వేసిర్రు. సో అటు పోతే మళ్ళీ ట్రానియరు. సో మీకు చూపెట్టాలనే కాన్సెప్ట్ మీద నేను మళ్ళీ దీన్ని అయితే రిటర్న్ అయితే తీసుకున్నాను. చూడండి, గాజుల షాపులు మీరు చూడొచ్చు. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అనేది మీరు ఒకసారి చూడొచ్చు. మొత్తం రోడ్డు మీద అయ్యేసరికి ఇరుకుగా ఉంది. సో వచ్చే భక్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరికి గొడవ, ప్రతి ఒక్కరికి నొల్లి అక్కడ. సో నాతో కూడా చాలామంది తీయన్న బండి, ఇంకొకళ్ళు అయితే చెప్పలేము, అరే బండి తీరా, అరే ఆటో తీరా అంటారు. సో అందరూ చేసేది పనే. ఆటో డ్రైవర్లు తక్కువ కాదు, ఏదో ఒక పుట్టకుట్టి కాదు, అన్ని అవసరాలు డబ్బుతోటి ఉన్నాయి ఈరోజు. సో అందువల్ల ఏం చేస్తారంటే డబ్బు కోసమే ప్రయత్నం చేస్తారు. మీరు చూశారు కదా, పోషమ్మ బోనాలు పోతారు, వాళ్ళు ఒక 20-30 మంది ఉన్నారు. 20-30 మంది రోడ్డు మీద పోతే ఆటో పోవడానికి కూడా జాగలేదు. సో అది కూడా మీరు గమనించండి. వాడు చూడండి, సోడా బండి అది ఫ్రూట్ బండి ఎక్కడ పెట్టి అమ్ముతున్నాడో. సో ఇలాంటి ఇక ఫ్రెండ్స్, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే జూన్ 15వ తారీఖు నుంచి అయితే వేములవాడ రాజన్న ఆలయంలో ఏవైతే దర్శనాలు ఉన్నాయో దర్శనాలు జరిగే అవకాశం లేదని చెప్పి ప్రభుత్వం అయితే కీలక ప్రకటన చేసింది. అయితే దర్శనాలు ఎక్కడ జరుగుతాయని చెప్పి మీకు డౌట్ రావచ్చు, మీరు కూడా అడగచ్చు. దర్శనాలు ఎక్కడ జరుగుతాయి అనేది అయితే నేను మీకు చెప్తున్నాను. దర్శనాలు ఈ 15వ తారీఖు, ఒకవేళ జూన్ 15 నుంచి కూడా గుడి బంద్ చేస్తే దర్శనాలు వచ్చేసి భీమేశ్వర ఆలయంలో దర్శనాలు జరుగుతాయి. భీమేశ్వర ఆలయంలో దర్శనాలు జరిగితే వాటి పోతే చెరువు ఉంది కదా, చెరువులోకి వెళ్ళి రావాలి. లేదంటే ఇక్కడికి వెళ్ళి పోచమ్మ ఇక మీకు తెలియదు అనుకోండి, కొంచెం వేరే బైపాస్ షార్ట్కట్ ఉంది, షార్ట్కట్ రోడ్ పోండి రావాలి. అంటే షార్ట్కట్ రోడ్ పోండి వస్తే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. చెరువులో ఏదైతే ఉందో చూపెడదాం అనుకున్నాను, సో చూపెట్టలేదు. చెరువులో రోడ్డు లేదు. రోడ్డు లేకపోతే వర్షం పడ్డది అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది. సో దాన్ని ఫస్ట్గా నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ దాన్ని ఇక్కడ 3 వేస్ ఉన్నాయి. చెరువులోకి ఎక్కడానికి, పార్కింగ్లోకి ఎక్కడానికి 3 వేస్ ఉన్నాయి. 3 వేస్కి అయితే డాంబర్ రోడ్ అనేది పోయాలి. ఫస్ట్ డాంబర్ రోడ్ పోయాలి. డాంబర్ రోడ్ పోతే డాంబర్ రోడ్ మీకు వెళ్ళి ఈజీగా బండ్లు వస్తాయి. తర్వాత ఇక్కడికి వెళ్ళి రావాలంటే ఇక్కడ కూడా విశాల సంధి ఉంది. విశాల సంధిలోకి వెళ్ళి కూడా రావాలి అంటే డాంబర్ రోడ్ అది కూడా పూర్తిగా పోయాలి. ఎందుకంటే రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. సో డప్పు కార్లో కూర్చున్న వాళ్ళకి ఏం కాదు, కానీ ఆటోలు కానీ చిన్న బండ్లు కానీ అసలు చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు ప్రజలు. సో ఇవైతే రోడ్లు పోయాలి. రిక్వెస్ట్ టు మన సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఫస్ట్ మీరు ఈ 2 పనులు చేయండి. అలాగే భక్తులందరికీ కూడా నీట్గా లేదని చెప్తున్నారు, సో నీట్గా చేయండి. సో ఇదొకటైతే రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మన మాట కాదు, భక్తులు ప్రజలు
ప్రజలు చెప్తున్నారు నీట్గా లేదు, నీట్గా ఉండట్లేదని చెప్తున్నారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో వీడియో చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూస్తుండండి మన ఆటో రైడర్ వ్లాగ్స్.